నమస్తే అండి, నేను డాక్టర్ మంజు ఫ్రమ్ స్ట్రైడ్ హాస్పిటల్స్ కేపీహెచ్పి. ఈ రోజు మనం హైపర్ టెన్షన్ గురించిన అపోహలు మరియు నిజాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, నాకేం లక్షణాలు లేవు కదా, నాకు బీపీ లేదు అని చాలా మంది అనుకుంటారు. తప్పు. బీపీ అనేది సైలెంట్ కిల్లర్. చాలా మందికి హై బీపీ ఉన్న వాళ్ళకి లక్షణాలు అనేవి కనిపించవు. సో బీపీ మానిటర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది, నేను సాల్ట్ చాలా తక్కువ తింటాను, నాకు బీపీ రాదు అని అనుకుంటారు. తప్పు. సాల్ట్ ఒక్కటి ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ అనేది రాదు. చాలా కారణాలు ఉంటాయి బీపీ రావడానికి. ఒకటి ఒబెసిటీ, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, లైఫ్ స్టైల్ చేంజెస్, వీటన్నిటి వల్ల కూడా బీపీ అనేది రావచ్చు. ఇంకొకటి థర్డ్, మనకి యంగ్గా ఉన్నాను, ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాత్రమే వస్తుంది బీపీ, నేను యంగ్గానే ఉన్నాను, నాకు రాదు అని చాలా మంది అనుకుంటారు. బట్ అది కూడా తప్పు. ఎందుకంటే యంగ్గా ఉన్న వాళ్ళలో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉండడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఇరెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటి ఉన్న వాళ్ళలో బీపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఫోర్త్, నేను బీపీ నాకు నార్మల్కి వచ్చేసింది, నేను మెడిసిన్స్ ఆపేస్తాను అని చాలా మంది అనుకుంటారు. బట్ అది కూడా తప్పే. బీపీ మెడికేషన్స్ ఎప్పుడు కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే మాత్రమే ఆపాలి, లేదు సలహా తీసుకోకుండా ఆపడానికి వీల్లేదు. దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్, ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరగచ్చు. ఇక ఫైనల్లీ, బీపీ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాజ్ చేస్తుంది అని కూడా అనుకుంటారు. అది కూడా తప్పు. బీపీ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదండి, దానివల్ల మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి పక్షవాతం లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, ఇలాంటి చాలా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది. దానివల్ల దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటాం. సో ఇక నుంచి అపోహలు నమ్మకండి. ఏదైనా సరైన సలహాలు తీసుకొని వాటిని పాటించండి. ఇకపోతే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి మనకి సరైన నిద్ర, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.